చూస్తున్నారు దిక్కుమాల ఛానల్ తింటాను కానీ అదని చెప్పలేదు. ఎందుకు రాదు? ససిర్కాల్ వనక్కే నమస్తే అనుకోనా ఎట్లా ఉండే ఫస్ట్? హాయ్ హలో నమస్తే వనక్కం ససిర్కాల్, మీరు చూస్తున్నారు దిక్కుమాల ఛానల్. హాయ్ హలో నమస్తే వనక్క శ్రీకళ, మీరు చూస్తున్నారు అవర్ ఛానల్. దిక్కుమాల నేను డిమార్ట్ నుండి ఏం తెచ్చినో చూపిస్తా. మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటివిటీ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఎక్స్ట్రా ఇన్స్టంట్ సౌత్ బ్లెండ్ కాఫీ పౌడర్. ఇవి రెండు వచ్చినాయి, ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసిన. ఇవి అప్పడాలు 16 రూపాయలు పడ్డది. ఎక్కడెక్కడ టైం అయిపోతుంది వీడియో తీయాలి. డ్రై ఫ్రూట్స్ బ్లాక్ కిస్మిస్. ఫస్ట్గా మైసూర్ శాండల్స్. ఇది అస్సలు వర్కౌట్ అవుతలేదే నాకు, చిన్నగా అది అవుతుంది, ఏమంటారు గ్రూపులు లాగా. లోరియల్ ప్యారిస్. ఇది షాంపూ కమ్ కండిషనర్. ఆల్మండ్ ఆయిల్ ఫర్ హెయిర్. ఇది ఫస్ట్ టైం. పిస్తాలు 250 గ్రాములు. రేట్లు చెప్ప, ఎందుకంటే మళ్ళా సన్ఫ్లవర్ సీడ్స్. బాదాం. ఇది సెకండ్ క్వాలిటీ. ఇవి అసలీ రోస్ట్. ఇవి అసలీ రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్. చూస్తేనే అర్థమవుతుంది దీనికి అది కూడా ఎందుకు కానీ. గుడ్ ఫర్ ఎందుకు రాదు? దంతకాంతి. ఇది లోపల ఉంటుంది, నాకు తెలియదు అసలు. ఇది కాదు మేము యూజ్ చేసేది, కానీ నేను ఇది పట్టుకొని వచ్చిన. దీనికి అక్కడ వేరే వాటికన్నీ పెద్ద పెద్ద ప్యాకులు ఉన్నాయి, వాటికి ఎక్కువ రేట్ ఉంది, దీనికి ఒక్కదానికి తక్కువ రేట్ ఉందని ఇది పట్టుకొని వచ్చిన. ఇవేంటి ఉండే జీడిపప్పు కాష్యూస్. ఇవి కూడా కంటే పావు కిలో. ఇంకేమున్నాయి? చియా సీడ్స్. ఇంకా అండ్ ఒకటి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్. ఇన్ని తెచ్చిన, ఇన్నిటికి ఎంత అమౌంట్ అయింది? బిల్లు చిట్టి. థ్యాంక్ యూ. విజిట్ అగైన్ డిమార్ట్. ఇప్పుడు రేట్లు చెప్తుంది తొందరగా. అమ్మో నాకు అంటే రవ్వ మీకు చూపెట్టలే కానీ ఇక్కడ 46 రూపీస్ పడిందా. ఇంకా సిజిఎస్టీ అంటే ఏంటిది? ఎస్జిఎస్టీ అంటే ఏంటిది? జిఎస్టీ అంటే తెలుసు, సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి అది తెలుసు. సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి? అది 2.50 అండ్ ఇది కూడా 2.50% అట. క్యాష్యూస్ 200 గ్రాములు 199 రూపీస్. ఇదేంటిదో 385 ఏంటబ్బా. ఇదేంటో కానీ ఇది కాఫీ మేబీ ఇదే కాఫీ పౌడర్. ఇవి 2 ప్యాకులు వచ్చినాయి ఇట్లాంటివి.
385. కానీ ఇది కాఫీ అక్కడ సౌదీలో దొరికిన కాఫీ లాగా లేదు ఇది. అది నెస్కేఫే కదా, మంచి ఫ్లేవర్డ్ ఉండే, మంచిగా అనిపించింది. ఇది అట్లా అనిపిస్తలే. అంటే ఇది టోటల్ కాఫీ కాదట, దీంట్లో ఇంకేదో మిక్స్ ఉంది. ఇంకా దీంట్లో ఏదో మిక్స్ ఉన్నదేమో అని. చికోరీ అట, చికోరీ 30%, కాఫీ 70%. వచ్చింది, దానికి రేట్ తక్కువ అని ఇది పట్టుకొని వచ్చిన. దాని నెస్కేఫే ఎక్కువ రేటు ఉండే. ఇవి రెండు అత్తనే కదా అని అనుకున్నా, కానీ వచ్చిన తర్వాత నేను టేస్ట్ చూసినాక అనిపించింది అబ్బా అని. మైసూర్ శాండల్కి రెండింటికి 35 రూపీస్. పతంజలి అదే గీ టూత్ పేస్ట్ దానికి 51 రూపీస్. ఆయిల్ దీనికి 206. ఫ్లాక్ సీడ్స్కు రోస్టెడ్ ఏంటబ్బా, వీడియో రన్ అవుతుంది ఆల్రెడీ. మొత్తానికైతే మనం పోయింది ఎందుకంటే ఒకటి కాఫీ పౌడర్ తెచ్చుకోవడానికి అండ్ డ్రై ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి. కానీ అండ్ వీటి కోసం పోతే నేను ఎక్స్ట్రా ఎన్ని కొనుకొచ్చినా ఎక్కువ కొనుక్కరాలి. ఆల్మోస్ట్ ఒక టూత్ పేస్ట్, ఒక చిప్స్, సోపులు. ఇది వేస్ట్, ఇది నేను వాడను. ఇది అండ్ ఇది ఆయిల్ ప్యాకెట్, దీనికోసం నేను పోలే అంతే. వీడి కోసం పోయినా. గివ్ అయితే అసలు గివి కిలో ఉంటే అందరికి ఉట్టుట్టిగానే ఇట్లా పిరికళ్ళు పెట్టిన. అండ్ ఇవ్వను మొన్న డబ్బులు పెట్టినప్పుడు నాకు అంటే అమ్మ తోడికి నేను ఎంత వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, కానీ నాకు ఇట్లా అనిపించింది అన్నట్టు, అబ్బా ఎంత రేటు పెట్టుకుంటున్నాం కదా అని. జీడిపప్పు ఏది, జీడిపప్పు కూడా సేమ్, జీడిపప్పు కూడా అంతే. గిట్లా వట్టిగానే అసలు ఇట్లా ఏదో టైంపాస్ నిజంగా అక్కడ అంత కిలోలు అక్కడ కొంటే అర్థం కాదు. ఇక్కడ ఇదెంత, ఇది 200 గ్రాములు కొనడానికి నాకు ఎంత అనిపించింది, అమ్మ గింత రేట్ అనిపించుడు. ఈ రేట్లు చూసినాక అనిపించింది దీని కూడా అవసరమా అని. ఇవి డైరెక్ట్ తినడానికే మంచిగా ఉంటుంది, కానీ ఇవి కొంచెం క్వాలిటీ మంచిగా ఉంది అక్కడ సౌదీ దానిలాగా కొంచెం. అక్కడ మనం చూసినాం కదా, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ. ఇక్కడ కూడా అంతే ఉన్నాయి, సేమ్ టు సేమ్. ఎన్ని రకాలైనవి ఇవన్నీ మరి ఎప్పుడు తింటానో కానీ. గిన్ని ఈ రోజు బయటకు వెళ్ళి వస్తున్న సామానికి కొనుకొచ్చుకున్నావునా ఇట్లా పెట్టావు ఫోటో. అయ్యో ఆల్మండ్, ఇది మమ్మల్ని చెప్తుంది. ఇట్లా పెట్టావు, అట్లా పెడితే ఇది కింద. బాయ్ ఫ్రెండ్.